అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. టుడే వాజ్ ఎ గ్రేట్ మెడిటేషన్. ఇవాళ చాలా అద్భుతంగా ఉండింది ధ్యానం. అండ్ ఇవాళ కంగ్రాచ్యులేషన్స్, 21 డే కంప్లీట్ అయ్యింది. హ్యూజ్ కంగ్రాచ్యులేషన్స్ అందరికీ. అండ్ ఎస్పెషలీ ఎవరైతే ఫస్ట్ టైం జాయిన్ అయ్యారో ఇక్కడ 21 డే ఇది ఒక యజ్ఞం లాగా అయ్యింది, చాలా హై ఎనర్జీస్తో. అండ్ నార్మల్గా మనం ఇది 40 days చేసుకుంటాం. సో 21 days ఏంటంటే ఒక హ్యాబిట్ బ్రేక్ అవ్వడానికి. కానీ ఒక హ్యాబిట్ కంప్లీట్గా బిల్డ్ అవ్వాలి అంటే 40 రోజులు ఇది కంటిన్యూ చేయాలి. సో ఇంకో 1 week మధ్యలో బ్రేక్ వస్తుంది, మళ్ళీ మనం 21 days మొదలెడుతున్నాం. సో డెఫినెట్గా జాయిన్ అవ్వండి వాపస్. అండ్ నిన్న చెప్పినట్టు మనం చాలా ఇంకా కొంచెం డీపర్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. సో డెఫినెట్గా జాయిన్ అవ్వండి. ఇంత సబ్జెక్ట్ ఒక 21 day కానీ ఒక 40 day కానీ దాంట్లో కంప్లీట్ అయ్యేది కాదు. మనం ప్రతిరోజు కొంచెం ఇంట్రొడక్షన్ తెలుసుకుంటున్నాం, కానీ ఒక్కొక్క టాపికే ఒక వర్క్షాప్ అవ్వచ్చు. అబండెన్స్ ఒక వర్క్షాప్, మేనిఫెస్టేషన్ వర్క్షాప్, ఆస్ట్రల్ ట్రావెలింగ్ అనేది వర్క్షాప్, డ్రీమ్స్ అనేది వర్క్షాప్, పాస్ట్ లైఫ్స్ అనేది వర్క్షాప్. అలా మనం ఒక్కొక్క టాపికే ఒక వర్క్షాప్ లాగా ఒక దాని డీప్గా వెళ్ళచ్చు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు అందరు ఇక్కడ ఉన్నారు. ఇవాళ లాస్ట్ డే, ఇవాళ సెలబ్రేషన్. సో వన్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే కిరణ్, మనం విల్ హ్యావ్ టు అనౌన్స్ ద విన్నర్స్ కూడా కదా. మనం ఎప్పుడు అనౌన్స్ చేస్తాం? రేపు అనౌన్స్ చేస్తాం అక్క. యాక్చువల్లీ మన టీం అంతా బుద్ధ పూర్ణిమలో ఉన్నారు వ్యాలీలో. ఓ యా, బుద్ధ పౌర్ణిమ ఇస్ హ్యాపెనింగ్. అందరికీ పర్ఫెక్ట్ టైంలో మనం ఆపుతున్నాం, సో దట్ అందరూ ఆ బుద్ధ పౌర్ణిమలో ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్లీ. సో ఎస్, మనం ఎవరైతే ఎక్కువ ధ్యానం చేశారో మనం రోజు కనుక్కుంటున్నాం, రోజు నంబర్స్ తీసుకుంటున్నాం. సో టాప్ 10 ధ్యానులకి గిఫ్ట్స్ అందుతాయి. అలాగే మనం లాస్ట్ టైం కూడా అనౌన్స్ చేసాము, ఈసారి కూడా అనౌన్స్ చేస్తాము. సో మీరు యూనో ఆ పోస్ట్ కోసం చూడండి, ఇట్స్ గోనా బి అమేజింగ్. సో టుడే, ఇవాళ మనతో పాటు ఒక మాస్టర్ ఉన్నారు, మన గ్లోబల్ మాస్టర్ రాధికా మెహరోత్రా. ఢిల్లీ నుంచి ఆవిడ జాయిన్ అయ్యారు. ఆవిడ యాక్చువల్లీ ఒరిజినలీ ఫ్రమ్ కాన్పూర్, ఇప్పుడు ఒడిస్సాలో ఉంటున్నారు. అండ్ ఆవిడ ధ్యానంలో వచ్చింది, తర్వాత ధ్యాన పిరమిడ్ మ్యారేజ్ కూడా అయ్యింది ఇక్కడే PSSMలోనే. అండ్ గ్లోబల్లో నాతో పాటు నేను తనని 2019లో కలిశాను కడతాల్లో. అండ్ 2020 నుంచి PSSM గ్లోబల్లో కంప్లీట్గా జాయిన్ అయ్యింది. అండ్ తన జాబ్ ఎలాగో అని నేను చెప్పాను, తన ఒక ఫిలాసఫర్, ఒక రైటర్, తన జాబ్ అది వదిలేసి PSSMకే కంప్లీట్గా జాయిన్ అవ్వడం. అలాగే ఆ తర్వాత నాతో పాటు పర్సనల్లీ బిజినెస్లో నా పార్ట్నర్గా జాయిన్ అవ్వడం, గాడెస్, సీక్రెట్ గాడెస్ ట్రైబ్ అనేది స్టార్ట్ చేయడం, క్రిస్టల్ కోర్సెస్ కానివ్వండి, ఎనర్జీ వర్క్ కానివ్వండి, అన్నిట్లో షీఈ్ మై పార్ట్నర్. సో ఇవాళ బ్రీఫ్గా, ఇవాళ లాస్ట్ డే కాబట్టి బ్రీఫ్గా బౌండరీస్ గురించి కొంచెం తెలుసుకుందాం. సో బౌండరీస్ తను చెప్తుంది, ఆ టాపిక్ గురించి నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఓకే, ఆర్ ఇంకెవరైనా, నవ్య, ఆర్ యూ హియర్? ఇస్ నవ్య దేర్? కెన్ షీ ట్రాన్స్లేట్? ఓకే, నవ్య లేకపోతే ఐ విల్ డూ ఇట్. ఎస్, రాధిక, వెల్కమ్ టు రీఇన్వెంట్ తెలుగు. Thank you, Pariti. Thank you, everyone. Andariki namaskaram. Happy Buddha Purnami to everyone here. Very happy to be here. Chala baagundi feelings to be here with everyone. I know koncham Telugu, like little words here and there, but the session will be in English. And very grateful to Pari for translating it today for me. So without further ado, I'll start the session, Pariti.
Am I Yes. audible to everyone? Okay, perfect. Okay. Okay. So Ah, today, the topic that we are going to be doing is very special because it teaches us to be authentic, it teaches us to be present, and it teaches us to be real as to who we are as people, as person, and also as a community and a collective. సో ఇవాళ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఈ టాపిక్ మనల్ని ఆథెంటిక్గా ఉండడం నేర్పిస్తుంది. అలాగే రియల్గా, రియల్ అనే వర్డ్ చాలా, ఈవెన్ విత్ ఫాదర్ ఐ హ్యాడ్ ఎ డిస్కషన్ ఇన్ ట్రాన్స్లేషన్ టు తెలుగు. రియల్ అనే వర్డ్కి తెలుగులో ట్రాన్స్లేషన్ మీరే చెప్పాలి నాకు. అలాగే ఈ టాపిక్ మనల్ని ప్రజెంట్ మూమెంట్లో తీసుకొస్తుంది. ఈ టాపిక్ అనేది, సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఎస్పెషలీ మనం ఈ టాపిక్ నార్మల్గా ఒక స్పిరిచువల్ వర్క్షాప్స్లో మాట్లాడము ఈ టాపిక్ నార్మల్గా అయితే. కానీ నన్ను అడిగితే మాట్లాడాలి, ఫస్ట్ థింగే మాట్లాడాలి ఈ టాపిక్. సో ఇది ప్రతి ఒక్క సెషన్, రీఇన్వెంట్ సెషన్లో ఇది ఒక మెయిన్ టాపిక్ ఉంటుంది అనమాట మనకి. ఎస్. So today, let's get something straight. So when we say boundaries, boundaries are not walls, they are not punishment or ultimatums or dramatic exits. They are clarity. బౌండరీస్ అంటే ఏదో పనిష్మెంట్, ఏదో వాల్స్ కాదు. బౌండరీస్ అంటే ఒక క్లారిటీ. They are truth. They are the sacred lines that say, this is who I am, this is what I can hold, and this is what I will no longer accept or let other people betray me for who I am. సో ఇది బౌండరీస్ అంటే ఇది ఒక సత్యం, ఇది ఒక ఒక మన యొక్క ప్రవర్తన, మన యొక్క మన యొక్క పర్సనాలిటీని డిఫైన్ చేసే ఒక ట్రూత్, ఒక సత్యం. So today we live in a world that glorifies hustle, that you have to run everywhere, you have to keep running. You know, you have to self-sacrifice yourself. You have to be a martyr to, you know, survive in this world. And in the name of all of that, they ask you to self-abandon yourself. However, when you have a boundary, it is an act of radical self-love. ఇవాళ ఉన్న ఈ వరల్డ్లో మనం చాలా పరిగెడుతున్నాం అన్ని చేయడానికి, మనం సాధించడానికి. అలాగే మనం పక్క వాళ్ళని ప్లీజ్ చేయడానికి, లేదా మనల్ని యాక్సెప్ట్ చేయడానికి మనం మనమే సెల్ఫ్ అబాండన్ చేసుకుంటున్నాం. అంటే మనల్ని మనమే అబాండన్ తెలుగులో ఏమంటారు, వదిలేసుకుంటున్నాం. ఐఎమ్ లైక్ ద బ్యాడ్ ట్రాన్స్లేటర్ హియర్. సో ఈ సెల్ఫ్ లవ్, సో ఇది ఒక బౌండరీ అనేది ఏంటంటే, అలాంటి టైమ్స్లో ఎప్పుడైతే మనల్ని ఆలోచించకుండా, మొన్న లాస్ట్ టైం రవి కూడా మాట్లాడారు, ఇలా సెల్ఫ్ లవ్ అంటే ఏంటి అర్థం కావట్లేదు అని. ఇది ఓన్లీ ఫర్ విమెన్ ఓ మ్యాన్ ఓ కాదు, ఇది ఫర్ ఎవ్రీ వన్. ఇది ప్రతి ఒక్కరికి, ఈవెన్ ఫర్ అ మ్యాన్. మనము లైఫ్లో సంపాదించాలి, ప్రొవైడ్ చేయాలి, చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, ఇలా ఉండాలి, అలా ఉండాలి, నాట్ జస్ట్ ఫర్ అ ఉమెన్. సో ఎలా ఇలాంటి ఒక సొసైటీ, ఒక నార్మ్స్లో మనతో రాడికల్ సెల్ఫ్ లవ్ అంటే రియల్గా మన గురించి మనం ఆలోచించడమే బౌండరీ. యా. So what I call this whole aspect is also something that I learned from Patriji, and also then Pari came in my life, and it just, you know, it just imprinted. That is, this act of self-love is actually rebellion. If you want to be a rebel, you be present, you have self-love, and you have boundaries. Only then you can survive. And what you tell yourself today is, I will not shrink myself to fit into spaces that cannot hold me. సో తను ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అనేది పత్రిజీ గారి దగ్గర నుంచి నేర్చుకుంది. తర్వాత మేము కలిసినప్పుడు దీని గురించి చాలా మేము మాట్లాడాం. అండ్
సో సెల్ఫ్ లా యూనో బౌండరీ అనేది మనకి ఇది ఒక మనం ఫిట్ అవ్వని ప్లేసెస్లో మనం చిన్నగా అవ్వకూడదు. చిన్నగా అవ్వకపోవడం అనేది బౌండరీ. అండ్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మన లైఫ్లో ఈవెన్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి. మనం బయట చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు, కానీ మన లైఫ్లో ఒకళ్ళు ఉంటారు ఆర్ ఇద్దరు ఉంటారు, వాళ్ళ ముందర మనం నోరెత్తలేం, చెప్పలేం, మనల్ని మనం చిన్నగా చేసుకుంటాం. అది ఎందుకు అవుతుందంటే అది బౌండరీ. ఎందుకు అక్కడి నుంచి మన షేమ్, మన యొక్క గిల్ట్ అలాంటివి రావడం మొదలెడుతుంది. సో టుడే ఈ కాన్సెప్ట్ మనం దాని గురించి మాట్లాడుతున్నాం. ఆ బౌండరీ ఎక్కడ మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం, మనల్ని మాట్లాడలేకపోతున్నాం, అండ్ ఎందుకు, ఎలా అది తీసుకొని రావాలి. యా రాధిక. And I will give you a raw truth today. When you start setting boundaries, you will piss people off like anything. People will hate you. They will dislike you. They will diss you. They will speak very, very badly about you. But you know what? Remember, boundaries are not selfish. They are taking back your power from everything that has been depleting you. And especially those people will be most hurt, who benefit from you being a nice person. They will be the most hurt because you have started making boundaries around yourself. సో బౌండరీస్ బౌండరీస్ అనే యాక్ట్ ఎప్పుడైతే మనం మొదలెడతామో, ఓకే లెట్ మీ కమ్ హియర్, ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేస్తాం మన లైఫ్లో, చాలామంది మనల్ని హేట్ చేయొచ్చు, మనం నచ్చకపోవచ్చు వాళ్ళకి. సడన్గా ఇది యాక్టివేట్ చేసినప్పుడు సడన్గా మనల్ని నువ్వు సెల్ఫిష్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయొచ్చు మన అగెయిన్స్ట్. అందుకే చాలా స్ట్రాంగ్గా బౌండరీస్ అనే యాక్టివేట్ చేసినప్పుడు మనం చాలా మందిని హర్ట్ చేయొచ్చు. కానీ ఇది ఇంపార్టెంట్, ఇది యాక్టివేట్ చేయడం ఇంపార్టెంట్. అండ్ ఎందుకు యాక్టివేట్ చేయడం ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్తారు. సో let people be hurt, let people feel bad, you do it anyway, because boundary is the exact difference between connection and codependency. When you start making connections, then you are in boundary. When you are codependent, there is never a boundary. So do it anyway, make your boundaries, stay true to yourself. That's all. సో మనం బౌండరీస్ ఎలా, వేరే వాళ్ళు హర్ట్ అయినా లెట్ దెమ్ గెట్ హర్ట్. మీరు ఫస్ట్ మనం ఈ బౌండరీస్ అనే కాన్సెప్ట్ యాక్టివేషన్ ఆఫ్ కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్? మనమంతా దేవుళ్ళం. ఐఎమ్ యాడింగ్ అ లిటిల్ బిట్ రాధిక. మనమంతా దేవుళ్ళం అనే ఈ కాన్సెప్ట్ యాక్టివేషనే బౌండరీ. ఎప్పుడైతే మనం ఇతరులను దేవుళ్ళు కాదు, మన వల్ల వాళ్ళకి ఆనందం వస్తుంది, మన వల్ల వాళ్ళు దుఃఖం వస్తుంది అని మనం అనుకుంటే, ఆ ఎజంప్షన్ ఉంటే, దెన్ అది బౌండరీ పెట్టలేం. ఎందుకంటే ఇప్పుడు మన ఎక్కడున్నాడు మన నిజామాబాద్ మాస్టర్, ఇప్పుడు దుర్గా కానీ కృష్ణమూర్తి కానీ, నేను అనుకున్నాను, అరే నా వల్ల వాళ్ళకి దుఃఖం వస్తుంది, నా వల్ల వాళ్ళకి సుఖం వస్తుంది అని నేను అనుకుంటే, నేను ఆ అజంప్షన్లో ఉంటే, అప్పుడు నాకు బౌండరీస్ ఉండవు. నేను ఏదన్నా చేస్తాను కృష్ణమూర్తిని ప్లీజ్ చేయడానికి. కానీ బౌండరీస్ ఎప్పుడు వస్తాయి? నో, రోహిణి కూడా గాడే, నేను గాడే, ఎవరు ప్లీజ్ చేయరు. ఒక బౌండరీ పెట్టుకుంటే ఫస్ట్ మనల్ని మనం రెస్పెక్ట్ చేయడం ఇది. అండ్ ఆల్సో ఒకవేళ వేరే వాళ్ళు హర్ట్ అయితే వాళ్ళ యొక్క అజ్ఞానంతో వాళ్ళు హర్ట్ అవుతున్నారు, మీ వల్ల కాదు. అండ్ అది అర్థం చేసుకోవడం. అండ్ అలాగే బౌండరీ అనేది లేకపోవడం అనేది డిపెండెన్సీ, కోడిపెండెన్సీ. కానీ మనం కోడిపెండెన్సీ కాదు, మనం ఎప్పుడు సత్యంతో ఉండడమే బౌండరీ. So what I will give right now is the exact definition. It's like the scientific definition of boundaries, which is very important for us to know. That is, boundaries are guidelines, rules, or limits that a person creates to identify for themselves what is reasonable,
safe and permissible ways for others to interact or be around them, and how they will respond when someone steps out of that limit. And for this, I am also going to post it on the comments. So please don't comment for 2 minutes and just read what I have posted on the comments. So this is the scientific definition of boundary. సో బౌండరీ యొక్క డెఫినేషన్ ఏంటంటే, బౌండరీ అంటే దే ఆర్ గైడ్ లైన్స్, రూల్స్. అండ్ చాలా మటుకు యంగ్స్టర్స్కి గైడ్ లైన్, రూల్స్ అన్నా, గైడ్ లైన్స్ అన్నా, అయ్యో ఏంటి గైడ్ లైన్స్ ఏంటి, రూల్స్ ఏంటి, మన పిఎస్ఎస్ఎం ఏంటి, ఫ్రీడమ్ కదా, అది కదా అని ఒక ఆవేశం వచ్చేస్తుంది. హోల్డ్ ఆన్, ప్లీజ్ హియర్ మీ అవుట్. గైడ్ లైన్స్ అన్న, రూల్స్ అన్న చాలా ముఖ్యం. ఇప్పుడు గైడ్ లైన్స్, రూల్స్, ఇప్పుడు రెడ్ అంటే స్టాప్, గ్రీన్ అంటే గో, ఇదొక రూల్. ఈ రూల్ లేకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవుతాయి, అవునా? రెడ్ ఇప్పుడు ఇండియాలో రెడ్ స్టాప్ ఉంది, యుఎస్లో రెడ్ గో అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి యాక్సిడెంట్స్ అవ్వవా? ఈ వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా రెడ్ అంటే స్టాప్, గ్రీన్ అంటే గో, అవునా? ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా ఇది రూల్. రూల్స్ గైడ్ లైన్స్, రూల్స్ లేకపోతే కయోస్ ఉంటుంది, అంటే కన్ఫ్యూజన్ వస్తుంది, యాక్సిడెంట్స్ అవుతుంది, ఎనర్జీ డ్రైన్స్ అవుతుంది. సో చాలా మంది యంగ్స్టర్స్కి రూల్స్ అనే ఈ వర్డ్ వచ్చేసరికి, గైడ్ లైన్స్ అనే వర్డ్ వచ్చేసరికి చాలా అన్కంఫర్టబుల్ అయిపోతారు. అయ్యో మాకేంటి రూల్స్ ఏంటి, మేము ఫ్రీడమ్, మేము అది అనుకుంటు. బట్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు హ్యావ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ టు మనం ఒక ఎనర్జీ డ్రైన్ని క్లోజ్ చేయడానికి. అందుకే ఈ బౌండరీ, దీన్ని మనం బౌండరీ అంటున్నాం. గైడ్ లైన్స్ అనేవి బౌండరీస్. సో దట్ మనకి వీఆర్ ఫిజికల్ బీయింగ్స్, మనకు ఒక లిమిటేషన్ ఉంటే మన ఎనర్జీ డ్రైన్ అవ్వదు. ఎప్పుడు మనం అంతా ఓకే మనం నో చెప్పలేకపోతే ఎనర్జీ డ్రైన్ అవుతుంది. సో ఇది డెఫినేషన్ ఏంటంటే, బౌండరీ అనేది మనం ఇతరులకి మనల్ని ఎలా ట్రీట్ చేయాలో చెప్పడం బౌండరీ. లేదా మనం బాధపడుతూ ఉంటాం, వాళ్ళు ఇలా అన్నారు నన్ను, వీళ్ళు ఇలా అన్నారు, ఎందుకు అలా మనం బాధపడతాం? ఎందుకంటే మనం బౌండరీస్ క్రియేట్ చేయట్లేదు, వేరే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వట్లేదు, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా ట్రీట్ చేయాలి మనల్ని. ఓకే, యా, గో అహెడ్. So one thing that we must remember always, it's not like that today you create a boundary and you tell someone this is how I'm going to be now. They might not understand that. You might have to keep repeating yourself over and over again. It is okay. Repeat yourself as much time as it takes for them to understand, like literally hammer it in their brain that this is who I am today and this is how it's going to be now. సో ఇది బౌండరీ అనేది ఒకసారి ఒకళ్ళకి చెప్పేశాక మర్చిపోవడం కాదు, అరే నేను ఆల్రెడీ చెప్పాను కాదు, రిపీట్ చేస్తూ ఉండాలి. ఎంతవరకు మీ రియాలిటీ, మీ యొక్క వాస్తవం మీరు ఎలా అనుకున్నారో అది అయ్యేంత వరకు. చాలా మటుకు మనం చెప్పడానికి ప్రాబ్లం మనకి, అరే నువ్వు మనం కంప్లైంట్ చేయడం ఈజీ, నువ్వు నాకు ఇది చెప్పలే, నువ్వు నాకు ఇలా చేయలే, అలా చేయలే అనడం ఈజీ. కానీ నాకు ఏది కావాలో నా ఎక్స్పెక్టేషన్స్ క్లియర్గా కమ్యూనికేట్ చేయడం విదౌట్ అజంప్షన్స్ ఇస్ బౌండరీస్. 4 అగ్రిమెంట్స్ అనే బుక్ చదివింటే దాంట్లో వన్ ఆఫ్ ద అగ్రిమెంట్ ఏంటంటే, డోంట్ మేక్ అజంప్షన్స్. వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు, నాతో ఇలా చేయాలి కదా, వాళ్ళు తెలుగు వాళ్ళు కదా, వాళ్ళకి తెలియదు కదా, తెలీదా ఇలా చేయాలని కాదు. డోంట్ మేక్ అజంప్షన్స్. చెప్పండి మీకు ఎలా కావాలో, క్లారిఫై. చెప్పకుండా డోంట్ మేక్ కంప్లైంట్స్. అండ్ ఇది బై ద వే ఎనీ టైమ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ బిజినెస్లో వెరీ ఇంపార్టెంట్, చెప్పడం, క్లారిఫై చేయడం. అండ్ మనం అలాగే రిలేషన్షిప్స్లో, అండ్ మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ఎందుకంటే మనం క్లియర్గా కమ్యూనికేట్ చేయం, మనకేం కావాలి, ఏం కోరుకుంటున్నాం, మనం కమ్యూనికేట్ చేయలేం. కాబట్టి మన పార్ట్నర్స్తో కానీ, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్, అమ్మ నాన్న, పిల్లలు, ఎనీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బికాజ్ మనం బౌండరీస్ గురించి ఎప్పుడు మనకి చెప్పలేదు. ఈ బౌండరీస్ ఏంటి, అసలు దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ బౌండరీస్ ఉంటాయి. ఓకే, So now before I move to the next part of it, which is why these boundaries are important, let me simplify something.
it is very easy to visualize a property line, the boundary you have around your land. Like, let's say someone, buys a land, there is a no trespassing sign because there is a boundary there. Now it is easy for you to see that no trespassing sign, it is physically visible. Now, this boundary is not physically visible. This is something you have to keep reinstating energetically, physically, mentally, through your actions, in every way. So this will have to keep reinstating. You will have to tell people that, this is my boundary and here is my no trespassing sign. Exactly like that land where you put that trespassing, no trespassing sign. సో మనము నార్మల్గా ప్రాపర్టీ లైన్ అయితే నో ట్రెస్ పాసింగ్ అనే ఫిజికల్ బౌండరీ ఒకటి చూపిస్తారు. ఇది మా ప్రాపర్టీ, దీని దాటి మీరు రాకూడదు అని చెప్పి ఫిజికల్గా మనకు తెలిసిపోతుంది. కానీ మన సెల్ఫ్ బౌండరీస్ ఫిజికల్గా ఎలా చూపించగలం? ఇది నా బౌండరీ, ఇక్కడ రాకూడదు, ఈ మాట నువ్వు అనకూడదు, లేదా నువ్వు నన్ను ట్రీట్ చేయకూడదు, నువ్వు నన్ను పిలవకూడదు అని మనం ఎలా వాళ్ళకి కనిపించదు. సో ఎలా తెలుస్తుంది బౌండరీస్? అందుకే ఇది కంటిన్యూస్గా రీఇన్స్టేట్ చేస్తూ ఉండాలి. బౌండరీస్ అంటే స్టాండర్డ్స్, ఎనర్జెటిక్లీ, ఫిజికల్లీ, మెంటలీ, ఎమోషనల్లీ అండ్ స్పిరిచువల్లీ, ఇలా అన్ని విధాలుగా బౌండరీస్ ఉంటాయి. ఈవెన్ ఎమోషనల్ బౌండరీస్, ఫిజికల్ బౌండరీ, ఎనర్జెటిక్ బౌండరీ, ఎలా మనం రీఇన్ఫోర్స్ చేయాలి. ఓకే, so now why is it important to set boundaries and who we can set boundaries with? So healthy boundaries are like the limits that you place around your time, your emotions, your body, your mental health. Okay, and you set these boundaries to first practice self-care and self-respect. Second, to communicate your needs in a relationship. Okay, first is to practice self-care and self-respect. Second is to communicate your needs in a relationship. Third is to make time and space for positive interaction, and fourth, which is to set limit in a relationship in a way which is healthy for you. So these are the four things that why we should set boundaries in a relationship. మనం బౌండరీస్ ఎందుకు సెట్ చేయాలి అంటే, ఫస్ట్ మనం సెల్ఫ్ కేర్, సెల్ఫ్ రెస్పెక్ట్ని ప్రాక్టీస్ చేయడానికి. సో అది ఇప్పుడు మన సెల్ఫ్ కేర్ గురించి చాలా సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడుతున్నాం, కానీ బౌండరీస్ లేకుండా సెల్ఫ్ లవ్ అనేది ఉండదు. సో ఇవి ఫస్ట్ సెల్ఫ్ లవ్ యాక్టివేట్ చేయాలంటే బౌండరీస్ని యాక్టివేట్ చేయాలి. అలాగే మన నీడ్స్ కమ్యూనికేట్ చేయడానికి. బై ద వే, మీకు స్ట్రెస్ అంటే ఏంటో తెలుసా? వాట్ ఈస్ స్ట్రెస్ మనం చాలా అంటాం, స్ట్రెస్, ట్రాఫిక్ స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్, వైఫ్ స్ట్రెస్ అని అంటాం, స్ట్రెస్ అని. కానీ స్ట్రెస్ అంటే ఏంటి? మన యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే స్ట్రెస్ వస్తుంది మన లైఫ్లో. మన యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే, నేను ఒక ప్లేస్కి టైంలో వెళ్ళాలి, ఒక ఫ్లైట్ తీసుకోవాలి, కానీ నాకు మధ్యలో ట్రాఫిక్ వస్తుంది, ఫ్లైట్ టైం అయిపోతుంది. నా నీడ్ ఏంటి? ఫ్లైట్ టైంలో వెళ్ళడం. ఆ నీడ్ మీట్ అవ్వకపోతే, నాకు టూల్స్ లేకపోతే అది కోప్ చేయడానికి స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది లైఫ్లో. నా నీడ్, నా లైఫ్లో నాకు పీస్ కావాలి, ఆ నీడ్ అనేది ఫుల్ఫిల్ అవ్వకపోతే, బికాస్ ఆఫ్ ఫ్యామిలీయో వర్కో ఏదో, ఎప్పుడు ఏమవుతుంది? స్ట్రెస్ క్రియేట్ అవుతుంది లైఫ్లో. ఇది స్ట్రెస్ డెఫినేషన్. సో ఆ నీడ్ అనేది ఎలా ఫుల్ఫిల్ అవుతుంది? ఫస్ట్ కమ్యూనికేట్ చేయాలి మనం. నాకు ఇది కావాలి, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని నేను కమ్యూనికేట్ చేయకపోతే నీడ్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది? నీడ్ ఫుల్ఫిల్ కాకపోతే స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ వస్తే యాంగ్జైటీ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, ఎనర్జీ డ్రైన్, ఇదంతా కనెక్టెడ్. సో బౌండరీ ఫస్ట్ కమ్యూనికేట్, మనం చెప్పగలగాలి, నాకు ఇది కావాలి, నన్ను ఇలా ట్రీట్ చేయి, నన్ను ఇలా మాట్లాడు, నన్ను వెయిట్ చేయించకు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో థర్డ్ ఏంటంటే, మనము టైం అండ్ స్పేస్ని క్రియేట్ చేయడం. ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్, ఒక పాజిటివ్ ఇంటరాక్షన్ మన లైఫ్లో కావాలి అంటే ఫస్ట్ స్పేస్ క్రియేట్ చేయాలి. మనం ఆ స్పేస్లో ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ థాట్స్, యాంగ్జైటీలు, ఎనర్జీ డ్రైన్స్ ఫిల్అప్ చేస్తే వేరే స్పేస్ ఎక్కడ ఉంది మనం ఇంకేదో ఇన్వైట్ చేయడానికి? స్పేసే లేదు. ఫస్ట్ మనం స్పేస్ క్రియేట్ చేయాలి. స్పేస్ క్రియేట్ చేయాలి అంటే ఒక లిమిటేషన్స్, అది మన ఒక హెల్దీ రిలేషన్షిప్లో లిమిట్స్ పెట్టడానికి ఈ బౌండరీస్ అనేది
మనం క్రియేట్ చేస్తాం. ఓకే. Now, who you can create this boundaries with? Everyone. Your family, friends, romantic relationships, your mentors or teachers, your co-workers or business partners, strangers. Everyone. సో ఎవరితో మనం బౌండరీస్ క్రియేట్ చేయొచ్చు? చేయాలి. అందరితో, ప్రతి ఒక్కరితో. అది మీ ఫ్యామిలీ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ రొమాంటిక్ పార్ట్నర్స్ అవ్వచ్చు, మీ టీచర్స్ అవ్వచ్చు, మీ గురువులు అవ్వచ్చు. గురువులు కూడా బై ద వే మీరు వినే ఉంటారు చాలా, సెక్షువల్ అబ్యూస్ బై గురువు, ఫ్రాడ్, ఇవన్నీ ఎందుకు? మనం ఆ గురువుని ఒక దేవుడి స్థానంలో పెడతాం, మనల్ని మనం సబ్మిషన్ చేసుకుంటాం, మనల్ని మనం తక్కువ చూసుకుంటాం. కానీ మనం ఏం చెప్తాం? ప్రతి ఒక్కరూ దేవుడే, మీరు కూడా దేవుడే, ఆ గురువు కూడా దేవుడే. సో బౌండరీస్ అక్కడ కూడా పెట్టడం చాలా ఇంపార్టెంట్. అక్కడ మన బౌండరీస్ పెట్టకపోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది. టీచర్స్ అయినా, గురువులైనా, స్ట్రేంజర్స్ అయినా, రొమాంటిక్ పార్ట్నర్స్ అయినా, ఎక్కడైనా సరే బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. And now finally we move to the most interesting part of this session, which is 7 types of absolute boundaries that everyone should know about. ఓకే, ఇది లాస్ట్ సెగ్మెంట్. ఇవాళ 7 types ఆఫ్ బౌండరీస్ ఉన్నాయి. ఏంటా 7 types ఆఫ్ బౌండరీస్? So first is, and okay, if you want to jot this down, take that space. I will also post this. I will share it with Kiran and he will share with everyone. First, physical boundary. Physical boundary includes your need for personal space, your comfort with touch, and your physical needs like needing to rest, needing to use the washroom, needing to sleep, needing to have water, etc. This is your physical boundary first. సో ఫస్ట్ది మీకు అర్థమయ్యే ఉంటుంది, ఫిజికల్ బౌండరీ ఫస్ట్ది. సో మనకి నిద్ర వచ్చినప్పుడు బాడీని కేర్ చేసుకోవడం ఫస్ట్ ఫిజికల్గా. అండ్ అలాగే టచ్, మన స్పేస్ ఎవరు టచ్ చేయొచ్చు. అండ్ బాత్రూమ్ యూనోకి వెళ్ళడం. ఐ రిమెంబర్, ఐఎమ్ గోనా టెల్ అ స్టోరీ రాధిక. నేను ఆంధ్ర మన సౌత్ ఇండియాలో ట్రావెల్ చేసేటప్పుడు చాలా విలేజెస్కి వెళ్తాం కదా, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రూరల్ ఏరియాస్. మన కార్లో ట్రావెల్ చేస్తాం. సో బేసికలీ మై ఫాదర్ అంటే పత్రిజీ గారు అయితే ఎక్కడంటే అక్కడ బాత్రూమ్కి వెళ్ళేవారు. హీఈస్ అ మ్యాన్, హీ కెన్ గో ఎనీవేర్. బట్ ఐఎమ్ అ ఉమెన్, నేను ఎక్కడంటే అక్కడ బాత్రూమ్ వెళ్ళలేను. అది చాలా ఇంపార్టెంట్, రైట్? ఆల్ విమెన్ కెన్ అండర్స్టాండ్ దిస్. సో ఊర్లలో ట్రావెల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఆ ఊరికి వెళ్ళేసరికి అక్కడ అందరూ వచ్చేస్తారు, మాస్టర్స్ అందరూ కలవడానికి, షేక్ హ్యాండ్లు ఇవ్వడానికి. సో నాకు అక్కడ అది అలా షేక్ హ్యాండ్లు ఇచ్చేసి నన్ను వెంటనే స్టేజ్ మీదకి తీసుకెళ్ళిపోతారు క్లాస్ చెప్పడానికి. సో అక్కడ బాత్రూమ్ వెళ్ళడానికి టైం ఉండదు. అండ్ ఆల్సో ఆ బాత్రూమ్ క్లీన్గా ఉందా లేదా అది కూడా తెలియదు మనకి, ఎందుకంటే అది ఒక ఊరు. సో ఎవ్రీ టైం ఇవన్నీ రియల్ ఇష్యూస్. సో ఎవ్రీ టైం ఒక ఊరికి వెళ్ళే ముందర మన డ్రైవర్ సాయి, హీ స్టాప్స్ ఒక రెస్టారెంట్లో ఒక 10 minutes ముందరో 15 minutes ముందరో ఆపుతాడు. ఆపి ఓకే బాత్రూమ్ బ్రేక్ వెళ్ళేసి రండి, తర్వాత మీరు ఫ్రెష్ అయ్యాక దెన్ విల్ గో అండ్ మీట్ ఎవ్రీబడి. ఇది ఒక బౌండరీ. ఇప్పుడు మనం మొహమాట పడ్డాం అనుకో, అయ్యో ఎలా చెప్పాలి అమ్మో ఇప్పుడు ఆపడం కరెక్ట్ అని మొహమాట పడితే సఫర్ అయ్యేది ఎవరు? మనమే. సో దిస్ ఇస్ అ బౌండరీ. ఇది క్రియేట్. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఫిజికల్ బౌండరీస్. ఓకే, గో హెడ్. So now second one is very important, especially for empaths, emotional boundary. Okay. Emotional boundary refers to a person's feeling. It relates to heart center, heart chakra, and anahata. It sits here, your emotions, very important, seat of the soul. Healthy emotional boundaries include, what are healthy emotional boundaries? What it looks like? It is where you set a limitation as to how much you do not want to share your personal feelings or emotion with someone. For example, even if you are in a romantic relationship, even if you are married, nobody can force you to share your personal life. Your husband can also not force you to share your personal. This is a simple example. So you can understand what emotional boundary is.
no one can force you to share your personal feelings. And someone who's very close to you must give you a lending ear. If you're feeling emotionally vulnerable, they should create space. And you should do the same. So this is like give and take. Very important to preserve your emotional boundary. And when is a okay, first you translate, then I'll go to the second part. I'll forget otherwise. Yes, Um, yes. సో ఎమోషనల్ బౌండరీ అంటే ఫస్ట్ అర్థం చేసుకున్నది మనం ఎంత షేర్ చేయాలి ఎంత షేర్ చేయకూడదు అనేది ఒక బౌండరీ. చాలాసార్లు బై ద వే మోస్ట్ ఆఫ్టెన్ నేను ఏం చూస్తానంటే చాలా ఎక్కువ షేర్ చేసేసుకుంటారు మనుషులు. షేర్ చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసుకుంటారు. ఎందుకు అంటే బౌండరీ లేదు. మనం షేర్ చేస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తారు, నన్ను లవ్ చేస్తారు అనే ఒక అజంప్షన్. సో ఎక్కువ షేర్ చేసేస్తారు. మనకి అనవసరమైన విషయాలు కూడా చెప్తూ ఉంటారు. ఇవాళ నేను పత్రిజీ హిందీ వీడియో ఒక ఆడియో విన్నాను అనమాట. దాంట్లో హీ వాస్ టెల్లింగ్ మాటలు వాక్క్షేత్రం అంటే కరెక్ట్ మాటలే కాదు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎంత షేర్ చేయాలో అంతే షేర్ చేయాలి. ఎక్కువ షేర్ చేయడము, ఎక్కువ షేర్ చేస్తే నన్ను ఎక్కువ ప్రేమిస్తారు అనుకోవడం, ఇదంతా బౌండరీస్ లేకపోవడం వల్ల. సో బౌండరీస్ అంటే మన ఈవెన్ రొమాంటిక్ పార్ట్నర్ దగ్గర కూడా మనం వాళ్ళు కంఫర్టబుల్ లేకపోతే మన ఊరికే అరే చెప్పు 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 ఏం ఆలోచిస్తున్నావు చెప్పు అని చాలా మనం అడుగుతూ ఉంటాం. అక్కర్లేదు అవన్నీ. ఎవరికి ఎంత చెప్పాలో వాళ్ళకి తెలుసు. మనం ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకే. And the second part to this is how to identify that your emotional boundary is being violated. It is when somebody criticizes you, belittles you, or invalidates your emotions. It is violated then. Or you do the same to anyone, so you cannot get violated or violate somebody else's emotional boundary. సో ఎమోషనల్ బౌండరీ వయలేట్ ఎలా అవుతుందంటే మనం ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు నేను ఏదైనా ఇలా చెప్పుకున్నాను, ఇలా బాత్రూమ్ ఇది ఒక వెరీ ఇంటిమేట్ పర్సనల్ డీటెయిల్ వాళ్ళందరికీ చెప్పాను నేను. ఇది చెప్పినందుకు నన్ను చిన్నగా చూడడము, నా మీద నవ్వడము, ఇలా మనం ఎవరైనా చేస్తే అది ఎమోషనల్ వయోలేషన్, అది ఎమోషనల్ అబ్యూస్ కూడా అనొచ్చు మనం. సో ఎనీ టైం ఎవరైనా షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళని అది డిస్మిస్ చేయకుండా, అరే అదంతా ఏముండదు, ఇట్స్ ఆల్ ఓకే, దీన్ని గ్యాస్ లైటింగ్ అని కూడా అంటారు బై ద వే. సో అలా చిన్నగా చూడకుండా మనం వాళ్ళని హేళన చేయకుండా యాక్సెప్ట్ చేయడం, దట్ ఈస్ అలా చేయకపోతే అది వయోలేషన్. ఓకే. And now we move to the third boundary, which is time boundary. And here I have a very interesting example by Patriji also to share. So time boundary is when somebody is demanding too much of another's time, or you are doing the same, or not respecting the time of another person is when you are violating that boundary. సో నెక్స్ట్ ఏంటంటే టైం బౌండరీ. టైం బౌండరీ అంటే ఏంటి? మనం టూ మచ్ ఆఫ్ వేరే వాళ్ళ టైం తీసుకుంటున్నాం కానీ ఏమి ఇవ్వకుండా, లేదా మనం వాళ్ళ యొక్క టైంని రెస్పెక్ట్ చేయకపోవడం. ఇప్పుడు నేను టైం ఇస్తున్నాను అందరికి, ఇది రెస్పెక్ట్, ఇప్పుడు చెప్పింది వినకుండా తర్వాత వచ్చి ఆ టైం ఇంకా తీసుకోవడం, దట్ ఈస్ వయోలేషన్, టైం వయోలేషన్. సో అప్పుడు మనం బౌండరీ పెట్టాలి. సారీ, నువ్వు ఇదే క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు, నేను క్లాస్లో చెప్పాను, అక్కడొచ్చి విను, ఇది టైం. సో ఐ సెట్ బౌండరీస్. నేను ఈవెన్ ఫ్రీగా ఇచ్చినా దెర్ ఇస్ అ బౌండరీ. ఊరికి అన్ని మనం ఎప్పుడు ఇస్తూ ఉంటే బౌండరీస్ లేకుండా ఇట్ క్రియేట్స్ ఎనర్జీ డ్రైన్స్. సో ఎనీ టైమ్ ఈవెన్ పర్సనల్గా మెసేజ్ చేసినా లైక్ ఓకే దెర్ ఇస్ అ టైమ్ అండ్ స్పేస్ టు ఆస్క్ మీ దిస్ క్వశ్చన్. నువ్వు ఫ్రీగా ఫ్రీగా చెప్తుంది కదా, వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దెన్ ఐ విల్ నాట్ రెస్పాండ్ టు యూ. సో దట్ ఈస్ టైమ్ బౌండరీ. ఓకే, గో హెడ్. Okay, so now I'm going to share a very interesting example, because in this example, Pari, Patriji and Radhika are in conversation with each other. And Pari asks Patriji, okay, Dad, I have a question that what do you think about time? Because we say that there is no time and space, but on earth, what do you think about time? So one thing that he said, the first word, it is also very important for our next point. He said, you have to be fearless. Respect your time. Let's say you are going out somewhere and someone randomly comes in without informing you, and despite of you telling them that you have to be somewhere and it is important because he used to travel a lot,
So it was a very personal example that he was sharing. And he said that, you know, you have to go out and that person is eating your time by blabbering all the jazz in the world. You literally, you just either shut yourself in the room so that the person leaves, or you just move out. You don't have to sit there and entertain that person. You're not disrespecting anyone, but you're respecting yourself, and you're also setting an example that nobody can violate your time, or, you know, just be there without respecting who you are as a person, and you might have, you know, some important things to do. This is one thing which has been with me forever now. సో ఒక కాన్వర్జేషన్ నేను ఫాదర్ రాధిక మేము ముగ్గురం కాన్వర్జేషన్లో ఉన్నా అనమాట. ఇది రియల్ స్టోరీ బై ద వే. సో కాన్వర్జేషన్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఐ ఆస్ వాజ్ టైం ఏంటి, బికాస్ నార్మల్గా మనం మల్టీ డైమెన్షనల్ లెవెల్లో మాట్లాడినప్పుడు టైం డజంట్ ఎగ్జిస్ట్, దెర్ ఇస్ నో టైం. పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అని మాట్లాడతాం కానీ రియల్గా టైం డజంట్ ఎగ్జిస్ట్. ఓన్లీ 3D ప్లానెట్లో మనం టైం పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అని మాట్లాడతాం. సో నేను ఆయనను అడిగాను వాట్ ఈస్ టైం, టైం అంటే ఏంటి, మనం ఇప్పుడు దాని గురించి ఎలా మనం హౌ డు వి డిఫైన్ ఇట్, వర్క్ విత్ ఇట్ అని. అప్పుడు ఆయన ఏమన్నారంటే టైం అనేది 3D లెవెల్లో చూసినప్పుడు చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. మన ఫస్ట్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ బీయింగ్ ఫియర్లెస్గా ఉండడం. టైం మేనేజ్మెంట్ అంటే బీయింగ్ ఫియర్లెస్ టు హూ యూ ఆర్, బీయింగ్ ఆథెంటిక్. అంటే ఏంటి, ఇప్పుడు నేను తన ఎగ్జాంపుల్ చెప్పాడు అనమాట. నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలి, నా క్లాస్ ఉంది, ఏదో ఒకటి ట్రావెల్ చేయాలి. ఆ టైంలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు ఇంకిత జ్ఞానం లేకుండా. అప్పుడు నేను ఏం చెయ్యాలి, వాళ్ళని నువ్వు మేబీ ఎక్స్పీరియన్సే చెప్తున్నారేమో వచ్చి, నువ్వు ఎక్స్పీరియన్స్ చెప్తున్నావు నేను వినాలా, లేదు ఇదో నాకు టైం అవుతుంది నేను వెళ్ళాలి, అలా చెప్పి ఒక బౌండరీ క్రియేట్ చేయాలి. లేదా మనం వాళ్ళని ప్లీజ్ చేయడానికి, వాళ్ళని సపోర్ట్ చేయడానికి మన ఒక ఎనర్జీ డ్రైన్ క్రియేట్ చేసుకుంటాం. సో అందుకే రీఇన్వెంట్లో కూడా మనం చాలా ఇంపార్టెంట్ టైం సెట్టింగ్. టైం 10కి అవుతుందంటే మనం ఆఫ్ చేయాలి. ఇలా ఈ యొక్క బౌండరీ సెట్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ సమ్ టైమ్స్ క్లాసుల్లో కూడా మనం చెప్తాము ఓకే మీరు క్వశ్చన్స్ ఉంటే అడగండి అని, కానీ చాలా మంది వచ్చి ఎక్స్పీరియన్సెస్ ఒక 10 నిమిషాలు చెప్తూ ఉంటారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పడానికి ఒక టైం స్పేస్ ఉంటుంది. మీరు క్లాస్లో వచ్చి 300 మధ్యలో మీ ఎక్స్పీరియన్సెస్ 10 నిమిషాలు చెప్తే అక్కడ టైం వయలేషన్, యు ఆర్ అబ్యూజింగ్ ద టైం. ఐ నో దీస్ ఆర్ బిగ్ వర్డ్స్, కానీ ఇదే అవుతుంది. యు ఆర్ అబ్యూజింగ్ ద టైం. మీకు టైం సెన్స్ లేదు, మీరు ఒక వయలేషన్ చేస్తున్నారు. సో ఇది చెప్పడం కూడా ఇంపార్టెంట్. హే స్టాప్, ఐ వుడ్ లవ్ టు హియర్ యువర్ ఎక్స్పీరియన్స్, ఒక వీడియో చేసి పంపించు నేను వింటాను, అంతేగాని క్లాస్లో డోంట్ టేక్ టైం. సో దిస్ ఈస్ అగైన్ కామన్ సెన్స్ అండ్ బౌండరీ. యా, గో అహెడ్. Okay, now about the fourth boundary, just remember you have to be fearless, because this might make you uncomfortable, but be uncomfortable, because I am going to talk about sexual boundaries right now. Mm-hmm. So next, fourth boundary is sexual boundary. Go ahead. Okay. So sexual boundary is where you protect your rights, where you ask or you tell the person what is sexually permissible for you or for that other person. You might be married, you might be in a romantic relationship, whatever the situation is. It is very, very, very important to respect the other person. Just because somebody is your wife or somebody is your husband or somebody is your romantic partner, that does not give you the right to violate their body in any way, whichever is not healthily acceptable for them, or it is making them uncomfortable. సో నెక్స్ట్ సెక్షువల్ బౌండరీ. అంటే సెక్షువల్ బౌండరీ అంటే మనం ఒక వేరే వాళ్ళ ఫిజికల్ టచ్ స్పేస్ని రెస్పెక్ట్ చేయడం. అండ్ బై ద వే, ఆ వేరే వాళ్ళు మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, మీ రొమాంటిక్ పార్ట్నర్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. అండ్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు డిస్కస్ అండ్ టాక్ అబౌట్. మనకు తెలియాలి, ఈవెన్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్, విమెన్ ఆర్ మెన్ దే కెనాట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ వాళ్ళకి ఏం కావాలి ఫ్రమ్ అ సెక్షువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అడ్రస్ అండ్ అండర్స్టాండ్ మన బాడీకి మన నీడ్స్ ఏంటి, ఆ నీడ్స్ని ఐడెంటిఫై చేసి చెప్పడం కూడా ఇంపార్టెంట్. అండ్ ఆ చెప్పకపోవడం ఈస్ నాట్ హ్యావింగ్ ఫిజికల్ బౌండరీ, సెక్షువల్ బౌండరీ.
అండ్ దానివల్ల వీ క్రియేట్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ డ్రైన్స్ బికాస్ సెక్షువల్ ఎనర్జీ అనేది హైయెస్ట్ క్రియేటివ్ ఎనర్జీ. మనం ఆ క్రియేటివ్, అందుకే ఇప్పుడు ప్రతి చోట తాంత్రిక్ సెక్స్ అని కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వెన్ వీ టాక్ అబౌట్ సెక్స్ ఇస్ అ వెరీ హై పోటెంట్ ఎనర్జీ, ఒక క్రియేటివ్ ఎనర్జీ. ఆ ఎనర్జీతో మనం కరెక్ట్గా మన యొక్క భయాల వల్ల, మన యొక్క ఫియర్స్ వల్ల ఎక్స్ప్రెస్ చేయకపోవడం, అర్థం చేసుకోకపోవడం, క్లారిటీ లేకపోవడం వల్ల మనం చాలా ఎనర్జీ డ్రైన్స్ని క్రియేట్ చేస్తాం. ఆ ఎనర్జీ డ్రైన్స్ మన లైఫ్లో ఎక్స్ప్రెస్ అవుతుంది బికాజ్ మనం ఒక పోటెంట్ ఎనర్జీతో వర్క్ చేస్తున్నాం. గో హెడ్. Now, in this, what looks like a healthy boundary is that when you expect honesty from your partner about their sexual history, about their biological history, about their diseases, you should also tell the same, implementing it from both the sides. And also, a healthy sexual boundary defines that what kind of sexual touch, physical touch, intimacy you want, how often, where, when, with whom. It is absolutely your right to share. Communication is the key. Healthy communication is the key for this boundary. సో ఫిజికల్ సెక్షువల్ బౌండరీ అంటే ఫస్ట్ థింగ్ ఇస్ కమ్యూనికేషన్. మనం కమ్యూనికేట్ చేయాలి, మనకి ఏది నచ్చుతుంది, ఏ టచ్ నచ్చుతుంది, ఏ టచ్ నచ్చదు, ఎలాంటి సెక్షువల్ ప్లెజర్ నచ్చుతుంది, ఎలాంటి సెక్షువల్ ప్లెజర్ నచ్చదు. అండ్ బై ద వే ఇదంతా ఇలాంటి ఈ టాపిక్ నార్మల్లీ మీరు అనుకుంటారు అదేంటి స్పిరిచువల్ రీఇన్వెంట్లో ఇలాంటి మాటలు మాట్లాడారు, బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ అండ్ టు టీచ్ ఎవ్రీ వన్ యాజ్ ఈవెన్ యాజ్ అ స్పిరిచువల్ బౌండరీ, యాజ్ అ స్పిరిచువల్ టీచర్ కూడా ఎలాంటి టచ్, ఒక టీచర్ ఒక స్టూడెంట్ మధ్యలో ఎలాంటి టచ్ ఇస్ ఇంపార్టెంట్. మీరు కంఫర్టబుల్ ఉన్నారు అది ఎక్స్ప్రెస్ చేయగలగాలి వితౌట్ ఫియర్ బికాస్ అగైన్ రిమెంబర్ యు ఆర్ గాడ్ అండ్ సో ఇస్ ద అదర్ పర్సన్. టీచర్ గాడ్ అయితే మీరు కూడా గాడ్. జస్ట్ బికాస్ సంబడి ఈజ్ అ ప్రెసిడెంట్ ఆర్ అ ప్రైమ్ మినిస్టర్ ఆర్ మీకంటే ఎక్కువ నాలెడ్జ్ పర్సన్, యూ డోంట్ గివ్ అవే యువర్ బౌండరీస్. అంటే వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళు కరెక్టే అని మనం అనుకోకూడదు. వీ నీడ్ టు సెట్ దట్ లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు ట్రీట్ యూ, హౌ టు కనెక్ట్ విత్ యూ అనేది మీరే చెప్పాలి. దట్ ఈస్ ఫిజికల్ సెక్షువల్ బౌండరీ. ఓకే, లెట్స్ గో హెడ్. We have 15 minutes. Yes. We just have now 3 more boundaries. So fifth one is intellectual boundary. Intellectual also means adhyatmic or spiritual, not really spiritual, but whatever thoughts you have. So thought boundaries or intellectual boundaries. So these refers to thoughts, ideas, and healthy intellectual boundary includes respect for our own ideas, but also other people's ideas. We can have difference of opinion, but that does not mean we will go, hold each other from the throat if someone else has a different opinion. సో నెక్స్ట్ బౌండరీ ఏంటంటే ఇంటలెక్చువల్ బౌండరీ, థాట్ బౌండరీ. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఇస్ మనం ఒక వేరే వాళ్ళు మన థాట్స్తో అగ్రీ చేయనప్పుడు మనం వెళ్ళి ఆ బౌండరీని వైలేట్ చేయకూడదు. వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఓకే, యూ డోంట్ పద్మజ, యూ డోంట్ అగ్రీ విత్ వాట్ ఐ సే, మీరు బిలీవ్ చేయరు, బౌండరీస్ ఉంటాయి, we don't have to fight with them. Okay, fine, we respect each other. Meeku vere thoughts unnayi, we respect to disagree. That is violation. And also mana thoughts anni mana internal thoughts cheppalsina avasaram ledu, again share cheyalsina avasaram ledu. So again understanding a boundary enti, anni cheppala vadda, ekkadi varaku cheppachu, how much to share anedi, again to create that boundary. Yes. So intellectual boundary is violated when somebody has an opinion and you belittle them for that. For example, I might like the Prime Minister of India, you might not like the Prime Minister of India. Okay. But we have to see what space, what place we are in. Can we have a political discussion there? Should we talk about whether, okay, the other person does not like the Prime Minister, but do I have to disrespect them? So having common sense of where, when, what to speak, and how to respect the other person. Ultimately, intellectual boundary is about respecting one another as a collective. That is what Sir always taught. Respect each and everyone, whether they are young to you or elder to you. Always respect. As Pari kept saying that we are all gods. We are all gods. సో ఇంటలెక్చువల్ బౌండరీ అంటే మనం ఒక ఈవెన్ ఎనీ పొలిటికల్ బిలీఫ్ కానివ్వండి, రిలీజియస్ బిలీఫ్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ బిలీఫ్ కానివ్వండి, మనతో మ్యాచ్ అవ్వకపోతే మనం దాన్ని డిస్మిస్ చేయకుండా, అరే నువ్వు తప్పు,
నీకు తెలియదు కాకుండా ఒక రెస్పెక్ట్ఫుల్లీ ఎలా మన యొక్క మాటని చెప్పగలము అనేది నేర్చుకో. దట్ ఈస్ ద బౌండరీ. అది కల్టివేట్ చేయాలి. అది మనం అది ప్రాక్టీస్తో వస్తుంది. అంతేగాని ఓవర్ నైట్ రావు. ఇవన్నీ ప్రాక్టీస్తో వస్తుంది, డిఫరెంట్ ఆపర్చునిటీస్ వల్ల. యా, గో హెడ్. Now, sixth is the material boundary. This has two parts. One part is not holding material things within yourself, and also respecting your material possessions. So, material boundary refers to money, refers to physical things you possess, like a land or anything of that sort. And a healthy material boundary involves setting limit as to what you want to share, what you don't want to share, with whom you want to share, and also being respectful of the situation in which you are in terms of a material boundary. మెటీరియల్ బౌండరీ అంటే రెండు ఉంటాయి దాంట్లో. ఒకటేమో మనం యూనో ఇలా హోర్డింగ్ అంటే మనం ఇలా అన్ని మనకే కావాలని పట్టుకొని కూర్చోవడం, లేదా ఓవర్ షేరింగ్ యా నాట్ షేరింగ్. ఓవర్ షేరింగ్ చేయడం లేదా అసలు షేరే చేయకపోవడం. ఇవి రెండు బౌండరీస్ యొక్క బౌండరీ లేకపోవడం వల్ల. బై ద వే, ఈ బౌండరీ లేకపోవడం వల్ల మన రూట్ చక్ర మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇది స్పెసిఫికలీ ఈ పర్టిక్యులర్ బౌండరీ. సో రూట్ చక్ర అంటే సర్వైవల్. ఆ ఎనర్జీ ఫ్లో అవ్వదు, అబండెన్స్ బ్లాక్స్ క్రియేట్ అవుతాయి మన లైఫ్లో. సో మెటీరియల్ బౌండరీ సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరితో ఎంత షేర్ చేయాలి, ఎంత షేర్ చేయకూడదు తెలుసుకోవడం. మెటీరియల్స్ కానివ్వండి, మనీ కానివ్వండి, ఎనీథింగ్ ఫిజికల్. Okay, last one. So one example, before I move to the last one, is one example by Patriji. So when he said, when we move from river to ocean consciousness, one of the very important points, like let's say there are 10 points, one of the very important points to remember is not giving is material ego and not receiving is spiritual ego. So we have to become a balance of both. సో ఒక ఫేవరెట్ కోట్ ఆయన చెప్పింది ఏంటంటే, మన ఇవ్వకపోవడం మెటీరియల్ ఈగో, అది మన మెటీరియల్ ఈగో. మనం తీసుకోకపోవడం స్పిరిచువల్ ఈగో. అరే నేనేం అడుగుతాను, నేనెందుకు, నాకు చాలా మందికి డొనేషన్స్ ఎలా అడగాలో తెలియదు. బై ద వే, అది నేర్పిస్తాం మనం ఎలా అడగాలి. ఎందుకంటే అమ్మో నేను ఇస్తాను కానీ ఎప్పుడూ అడగలేదు ఎవరిని. ఎందుకంటే ఆ స్పిరిచువల్ ఈగో, అడగకపోవడం. నేను ఇవ్వగలుగుతాను కానీ నేను అడగను ఎవరిని, నాకు అడగడం రాదు. ఎందుకు రాదు? బుద్ధుడే కింగ్డమ్ వదిలి రోజు వెళ్ళి అడిగినప్పుడు మనం ఎంత. సో ఆ మెటీరియల్ ఈగో, స్పిరిచువల్ ఈగో నుంచి బయటికి రావడమే ఈ బౌండరీ. ఓకే, లాస్ట్ వన్. The last one, very important for all PSSM masters, for all people who are living their life fully now, their purpose as a spiritual being, realizing that they are spiritual beings, is having and upholding their energetic and spiritual boundaries. Now, this is a boundary that you cannot physically see. It is not like that no trespassing sign. This is something you have to uphold for yourself. You know how you would uphold a physical boundary? Exactly, you will uphold this boundary. This is where we understand we are energy body and we are all energetically connected with one another. So we have to keep in mind the spiritual and energetic hygiene at all point in time. సో దిస్ బై ద వే లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం, వీఆర్ ఎనర్జీ బాడీస్. మొత్తం రీఇన్వెంట్ అంతా అదే చెప్పాం మనం. సో ఈ ఎనర్జీ బాడీస్ అంటే ఎనర్జీ బౌండరీస్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎనర్జెటిక్ బౌండరీస్ పెట్టడం. అండ్ అఫ్ కోర్స్ ఇవాళ ఈ క్లాస్లో ఇది మాట్లాడాలి అంటే మనం వీ హ్యావ్ టు డూ అ హోల్ క్లాస్ ఆన్ దిస్. ఎలా ఎనర్జెటిక్ బౌండరీస్ పెట్టాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది. ఈ బౌండరీస్, ఎనర్జీ బౌండరీస్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అబండెన్స్ రావచ్చు, డిసీజెస్ రావచ్చు, మనకి ఇల్నెసెస్ రావచ్చు, బోల్డని వస్తాయి. బికాస్ మనకి ఈ ఎనర్జీ బౌండరీ ఎలా పెట్టాలో తెలీదు, ఎలా అసలు ఉంటాయని కూడా తెలీదు మనకి. సో ఇలా 7 types ఆఫ్ బౌండరీస్ మనకి ఉంటాయి. Last closing message, Radhika. Yes, before I close, just one more thing that I want to add in the last one. As a simple example, understand that we are interacting energetically even right now. Even Pari and I are energetically interacting with each other. But if today, let's say, if Radhika was severely ill,
she was not able to uphold her own energy, I can't come here and downgrade your energy also, because I will just come here and deplete your energy. So as a spiritual hygienic person, I will just tell Pari, I can't take class today, I don't feel up to the mark, I will not want to drain other people's energy. That is spiritual hygiene. Like, because you start from yourself, you can't go teach other people how to be spiritually hygienic. You teach yourself how to be spiritual hygienic, because we are monkey see, monkey do. So you teach by action. You do the action, and the other person will learn. సో బేసికలీ మన ఎనర్జీ, మన హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఎనర్జీ. మనం ఒక రూమ్కి ఏ ఎనర్జీ తీసుకొస్తామో అది మన రెస్పాన్సిబిలిటీ. మనము లోవర్ ఎనర్జీ స్టేట్లో ఉండి వచ్చి టీచ్ చేస్తే, నేను లోవర్ ఎనర్జీ స్టేట్లో టీచ్ చేస్తే ఐఎమ్ బ్రింగింగ్ గ్రూప్ ఎనర్జీ ఆల్సో డౌన్. అందుకే ఒక గ్రూప్లో జాయిన్ అయినప్పుడు, పిఎస్ఎస్ఎం అనే గ్రూప్, నౌ ఐఎమ్ గోయింగ్ బియాండ్ నౌ, పిఎస్ఎస్ఎం అనే గ్రూప్ కాన్షియస్నెస్లో జాయిన్ అయినప్పుడు మన యొక్క కంప్లైనింగ్, మన యొక్క బ్లేమింగ్, మన యొక్క అజ్ఞానం వల్ల మొత్తం గ్రూప్ ఎనర్జీనే కిందకి తీసుకొస్తాం మనం. అందుకే ప్రతి ఒక్కరు మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనం ఒక గ్రూప్లో ఉన్నాము అంటే మన ఎనర్జీ కూడా హై ఉండాలి, అలాగే మనతో పాటు ఆ గ్రూప్ ఎనర్జీ కూడా హై అవుతుంది. మన ఎనర్జీ హైజీన్ లేకపోవడం వల్ల, మన యొక్క చెత్త మాటలు, మన యొక్క చెత్త ప్రవర్తన వల్ల మొత్తం గ్రూప్ ఎనర్జీనే తీసుకొస్తున్నాం. ఆ కర్మ ఎక్కడికి పోదు, ఆ కర్మ మనకి వాపస్ వస్తుంది. ఎందుకంటే మన ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాం కాబట్టి. మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లే. మన మాటలు, మన మెసేజెస్, మన కామెంట్స్ ఎలా ఉన్నాయి, అది యూట్యూబ్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఎక్కడైనా సరే ఏదో కామెంట్ చేసేసామని కాదు. ఆ ఎనర్జీ, ఆ కామెంట్లో మన యొక్క ఎనర్జీ సిగ్నేచర్ వెళ్తుంది. ఆ సిగ్నేచర్ ఎక్కడికో వెళ్ళదు, మనకే వాపస్ వస్తుంది. సో మనం ఏదో ఆ గ్రూప్ని మన కిందకి తీసుకెళ్ళాలి. నాకు రజనీకాంత్ అస్సలు నాకు నచ్చడు, తన క్లాసు పెడితే నేను దాన్ని ఇలా చేయాలి అని ఒక లోపల మనసులో పెట్టుకొని ఆ గ్రూప్లో నేను మెసేజెస్ మొదలెట్టాను అనుకోండి రజనీకాంత్ మీద, అప్పుడు ఏమవుతుందంటే మొత్తం గ్రూప్, రజనీకాంత్ ఇస్ కనెక్టెడ్ టు హోల్ పిఎస్ఎస్ఎం గ్రూప్, ఆయన ఒక్కడు వేరే కాదు. అప్పుడు మొత్తం గ్రూప్ ఎనర్జీ కిందకు వస్తుంది. సో మన యొక్క ఎనర్జెటిక్ బౌండరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం రెస్పాన్సిబుల్గా ఉండడం ఇంపార్టెంట్. మన యొక్క ఎనర్జీ ఎలా ఇంటరాక్ట్ అయ్యి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, తను మాట్లాడుతుంది, వీఆర్ కాన్స్టెంట్లీ ఎక్స్చేంజింగ్ ఎనర్జీ. నా ఎనర్జీ మీకు వస్తుంది, మీరు వింటున్నారు కాబట్టి మీ అటెన్షన్ ద్వారా నాకు వస్తుంది మీ ఎనర్జీ. సో ఇది ఎనర్జీ వర్క్. సో రెస్పాన్సిబుల్గా ఎనర్జీ ఎక్స్చేంజ్ చేయడం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మనం ఎక్కడ కామెంట్ రాసినా, ఎక్కడ ఏం మాట్లాడినా మన యొక్క ఎనర్జీ సిగ్నేచర్ అక్కడ వెళ్ళిపోతుంది. సో ఏది నెగిటివ్గా ఉంటే అసలు మాట్లాడదు. అందుకే పాజిటివ్గా ఉంటే చెప్పండి, నెగిటివ్గా ఉంటే మాట్లాడదు. ఎందుకంటే ఇది కలెక్టివ్గా ఎఫెక్ట్ అవుతుంది మన యొక్క ఎనర్జీ. సో ఎస్. And before I close today, I only want to say one thing. These 7 boundaries are highly very important, especially for us as masters. Because when you call yourself a master, or if sir called us a master, please understand this comes with a very, very big responsibility. We are on this earth right now. The time is very precious. This time is, the energies are changing like anything. Be conscious, be aware, and don't feel, oh my God, what? Patriji never talked about boundaries. He always spoke about boundaries. He might not have said it specifically, but in all his teachings, he taught us how to have a boundary, how to be, how to live authentically. And if we are not doing today, we are actually showing we are doing disservice to PSSM, we are doing disservice to sir. I might be saying very big thing, but it is true. So don't do disservice to yourself, not to PSSM, not to sir. Let's be together. Let's do this as a united front. This 7 boundaries, just write it down somewhere and just live through it, literally. Thank you so much for having me here today. Very, very happy. Thank you Radhika for coming and sharing about boundaries. ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఈ టాపిక్ గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడారు, కానీ ఈ వర్డ్ ఎప్పుడు యూజ్ చేయలే, బౌండరీ అని చెప్పలేదు. బట్ ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎంత షేర్ చేయాలి, ఎలాంటి ఫిజికల్ బౌండరీ ఇంపార్టెంట్, ఎనర్జెటిక్, ఎవ్రీథింగ్ మనం నేర్చుకున్నాం. బట్ టుడే ఇట్స్ అ ఇంపార్టెంట్ టాపిక్ టు డిస్కస్. ప్రతి ఒక్క మాస్టర్ ఈ 7 బౌండరీస్ అర్థం చేసుకోవాలి.
అర్థం చేసుకొని అసలు ఎలా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా దీన్ని షేర్ చేయాలి. ఊరికే కూర్చొని మన ఆస్ట్రల్ ట్రావెలింగ్ గురించి, పాస్ట్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే సరిపోదు. మన యొక్క బౌండరీస్ ఏంటి, మనం ఎలా, ఎందుకంటే ఇది నేర్చుకోకపోతే మనమే డిస్సర్వీస్ చేసుకుంటాం, మనతో పాటు మన గ్రూప్ని, మన యొక్క ప్లానెట్ని, ఈ హోల్ కలెక్టివ్కే డిస్సర్వీస్ అవుతుంది. సేవ మాట్లాడినప్పుడు ఈ సేవ గురించి ఫస్ట్ ఈ బౌండరీస్ నేర్చుకోవాలి మనం. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఐ నో మనం లాస్ట్ డే ఇంత హెవీ టాపిక్ తీసుకొచ్చాం, కానీ ఐ వాంటెడ్ హర్ టు కమ్ అండ్ షేర్ అబౌట్ దిస్. So thank you, Radhika, for coming and sharing. I know, this is, you have taken time. It's not easy, but thank you. I think it was really, really important to share this here on this. Thank you for having me here. Thank you. So by the way, today is the last day. So we are kind of closing and celebrating today. ఈ సెషన్తో మీరు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బై ద వే, ప్రతి ఒక్కరు ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో, లేక ఈవెన్ సెకండ్ టైం జాయిన్ అయ్యారో, లెట్ us know, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎలా ఉంది సెషన్స్, ఎలా ఉన్నాయి సెషన్స్, ఇంకా ఏం మనం బెటర్ చేయొచ్చు, ఇంకా మనం ఏం యాడ్ చేయొచ్చు, మీ ఫీడ్బ్యాక్ డెఫినెట్గా చెప్పండి. హౌ కెన్ వీ మేక్ దిస్ బెటర్? మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మందికి ఎలా తీసుకెళ్ళగలము, ఏం చేయగలము అనేది డెఫినెట్లీ షేర్ అండ్ హెల్ప్. మనము డబ్బులు మార్కెటింగ్కి పెట్టట్లేదు, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ప్రమోషన్స్కి పెట్టట్లేదు. సో మనం ఏ పెయిడ్ మార్కెటింగ్ చేయము, ఇదంతా వర్డ్ ఆఫ్ మౌత్. వర్డ్ ఆఫ్ మౌత్ అంటే మీరు ఎవరికన్నా చెప్తే వాళ్ళు జాయిన్ అవుతారు. సో మీ వర్డ్ ఆఫ్ ఆర్గానిక్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి, అందుకే మనం ఫ్రీగా పెట్టగలుగుతున్నాం. ఇప్పుడు ఎక్కువ మందికి షేర్ చేయాలి అంటే ప్రమోషన్ చేయాలి, దానికి డబ్బులు కావాలి, అప్పుడు మిమ్మల్ని ఛార్జ్ చేయాల్సి వస్తుంది. బట్ వీ డోంట్ వాంట్ డూ ఇట్. సో ప్లీజ్ హెల్ప్ అస్ షేర్. ఇది ఇంకా ఇప్పుడు ఈ టాపిక్స్ అన్ని యాజ్ అందరూ చెప్పారు, యూత్కి చాలా ఇంపార్టెంట్ అండ్ రియల్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బౌండరీస్ అంటే ఏంటి, ఎలా మనం పెట్టాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, అసలు ఎలాంటి బౌండరీస్ ఉంటాయి, తెలియకనే మన లైఫ్లో ఎమోషనల్ ప్రాబ్లమ్స్, డ్రామా ఇవన్నీ అవుతున్నాయి. అండ్ వీ డోంట్ నీడ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. మనకి ఎవరైనా నేర్పిస్తే ఇట్స్ ఈజియర్. లైఫ్ అనేది పర్పస్ఫుల్గా, ఫోకస్డ్గా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ఈ 21 days ఒక డిజైన్ చేయబడింది టు బ్రింగ్ క్లారిటీ, టు బ్రింగ్ ఫోకస్. మన లైఫ్లో ఒక ఫోకస్, ఒక పర్పస్, ఒక డైరెక్షన్ తీసుకురావడానికి, ఒక రీసెట్, సో ఒక రీఇన్వెన్షన్. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మళ్ళీ మనం కిరణ్, ఆర్ యు దేర్? నెక్స్ట్ బ్యాచ్, నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? May 11th అక్క. May 11th. ఓకే, May 11th మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఐ డెఫినెట్లీ రిక్వెస్ట్, షేర్ మళ్ళీ షేర్ చేయండి ఒక గ్రూప్లో. ఆస్ పీపుల్ టు కమ్ జాయిన్ ఇన్. ఈ టాపిక్స్ అని ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే, ఈ టాపిక్ బాగుంది, మేబీ దీని మీద ఇంకా ఎక్కువ మాట్లాడచ్చు, అలాంటి మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే డెఫినెట్లీ లెట్ మీ నో. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది, లేకపోతే నాకు తెలీదు. రిమెంబర్, కమ్యూనికేషన్, మనం కమ్యూనికేట్ చేయాలి. లేదా పరికి తెలుసు కదా, మనం ఇలా చేయొచ్చు కదా, మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? నేను మైండ్ రీడర్ కాదు, నేను సైకిక్ కాదు, మీ మైండ్స్ నేను రీడ్ చేయలేను. సో మీరు చెప్పాలి, యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. సో మీకు ఏదైనా అనిపిస్తే యూ ఫీల్ లైక్, అండ్ డోంట్ వరీ, అరే వింటుందో లేదో, వింటారో దట్ ఈస్ నాట్ యువర్ కన్సర్న్. యువర్ డ్యూటీ, యువర్ ధర్మ ఇస్ టు టెల్. ఆ తర్వాత ఏమవుతుందో ఇస్ నెక్స్ట్ థింగ్. సో అలాగే, సో ప్లీజ్ షేర్, ప్లీజ్ కమ్యూనికేట్. ఇవాళ ఈ రోజు మాట్లాడింది డెఫినెట్లీ ఇంప్లిమెంట్ మీ లైఫ్లో. ఎక్కడ మీరు చేయగలరు. దిస్ ఆల్వేస్ మన లైఫ్లో ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఆ ఒక్క ఎక్స్పీరియన్స్, ఆ ట్రోమాటిక్ ఎక్స్పీరియన్స్, మనల్ని చిన్నగా చూసిన ఎక్స్పీరియన్స్, అక్కడ స్ట్రాంగ్గా అవ్వడం, అక్కడ మన యొక్క బౌండరీస్ పెట్టడం. అది మన హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ఎక్కడ మనం స్ట్రాంగ్గా నిలబడి మన యొక్క ట్రూత్, మన యొక్క సత్యాన్ని మనం చెప్పగలుగుతున్నాం, అదే బ్లాక్స్ని మనం అదే ఇన్నర్ చైల్డ్ హీలింగ్. అంతే, ఇంతకంటే ఇంకా ఇన్నర్ చైల్డ్ హీలింగ్ ఇంకేం లేదు. మన సత్యాన్ని నిర్భయంగా మాట్లాడడం, మన యొక్క పాత్, మన యొక్క డైరెక్షన్ ఫియర్లెస్గా, సెల్ఫ్ లవ్ని యాక్టివేట్ చేయడం,
దిస్ ఇస్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్. ఇది మనం చేయగలిగితే మనం మనం మన యొక్క పాత్లో వి టేక్ అవుట్ ఆల్ ద బ్లాక్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ సీ కృష్ణ హియర్. వెల్కమ్ కృష్ణ ఫ్రమ్ ఢిల్లీ. I am so happy to see you here. And on this occasion, I would love to hear your message. It was so awesome listening to you both, Hariji and also Radhika. Of course, I have heard many of your sessions earlier. ఈ సెషన్స్ నేను చాలా విన్నాను. రీఈవెంట్ హిందీలో కూడా నేను చాలా చూశాను. మీ సెషన్స్ అన్ని చాలా బాగున్నాయి. అలాగే రాధికది వాటికి క్లాస్ ఇదే నా ఫస్ట్ టైం వింటాం. Of course, I met Radhika regularly in Delhi earlier. So today our sessions చాలా చాలా బాగుంది. And that too on to this wonderful topic. ఇదే పాయింట్ మీద పత్రి సార్ కూడా చాలా వండర్ఫుల్ గా లవ్ గురించి కూడా చెప్పారు. మనం అందరం చాలా అన్కండిషనల్ లవ్ అని చెప్తా ఉంటాము. పత్రి సార్ ఎప్పుడు అనేవాళ్ళు దెర్ ఈస్ నో అన్కండిషనల్ లవ్, ఇట్స్ ఎ కండిషనల్ ఫ్రెండ్షిప్ అని. సో నేను ఆ ఒక సెంటెన్స్ ని చాలా బాగా యూజ్ చేసేవాడిని. ఎందుకంటే ఇన్ మెనీ ఆఫ్ ద సెషన్స్ when the people talk about they used to say అన్కండిషనల్ లవ్ అని చెప్పి ఎవరినైనా మనం ఎట్లా అయినా మనం యాక్సెప్ట్ చేయాలా అనేది పట్టుకొచ్చేవాళ్ళు. కానీ పత్రి సార్ దాన్ని కండిషనల్ ఫ్రెండ్షిప్ అని చెప్పడం, అందరూ అందులోనే నేను గాడు నువ్వు గాడు ఇద్దరి మధ్యలో ఉండాల్సిన ఫ్రెండ్షిప్ అనేది చాలా క్లియర్ గా చెప్పడం అనేది చాలా బాగా జరిగింది. సో ఇవాళ బుద్ధ పౌర్ణమి ఈరోజు మీటింగ్ యూ ఆల్ హియర్. ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది. మీటింగ్ ఆల్ ద బుద్ధాస్ హియర్ ఇన్ దిస్ I would say it's in a global conference. Of course, Madam Bangalore వస్తున్నారు next month ki. Pariji, I think you are coming to Bangalore, right? Yes. So అది ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఈవెంట్. అండ్ ఆల్సో ఇలా రీఈవెంట్ తెలుగులో చూడటం ఇంకా చాలా బాగుంది. ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఇట్లా అన్ని అక్రాస్ ద గ్లోబ్ అన్ని లాంగ్వేజెస్ లోనూ వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎస్ యా ఫస్ట్ టైం బై ద వే, ఇది ఫస్ట్ టైం. ఎన్నిసార్లు ఇంగ్లీష్ లో చేసాం, హిందీలో చేసాం, కానీ తెలుగులో ఎప్పుడు చేయలేదు, విచ్ ఇస్ సచ్ స్ట్రేంజ్ థింగ్. కానీ ఫైనలీ మన కిరణ్ అండ్ టీమ్ వల్ల ఇది జరిగింది. అండ్ కిరణ్ ఫస్ట్ ఒకటే అడిగాను, కిరణ్ తెలుగు అంటున్నావు, మరి పరి మేడం ఎట్లా ఇంగ్లీష్ లో చెప్తున్నారా తెలుగులో చెప్తున్నారా అనేసి. She told me that first 2 days it was a hybrid and తర్వాత but today you are even translating it. That looks more awesome. Right? నేను అదే అనుకున్నాను ఫస్ట్, ఎలా ఉంటుంది, అందరూ నన్ను మళ్ళీ తిట్టుకుంటారు నా తెలుగు విని, తెలుగు కూడా రాదా అంటారేమో అని. ఐ వాస్ స్కేర్డ్, నన్ను జడ్జ్ చేస్తారు అందరూ అని. కానీ ఎవ్రీబడి హ్యాస్ బీన్ సో అమేజింగ్. నా తెలుగు కూడా ఇంప్రూవ్ అయింది ఇన్ ద లాస్ట్ 2 months. So I'm very happy that you are from Telugu. Reinvented myself. ఎందుకంటే ఇక్కడ బై ద వే let me explain. నేను ఇక్కడ నాకు తెలుగు మాట్లాడడానికి స్కోప్ ఉండదు. మై హస్బెండ్ ఇస్ అ గుజరాతీ, నా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇక్కడ అంతా ఇంగ్లీషే ఉంటుంది. సో నాకు తెలుగు మా అమ్మతో తప్పితే ఇంకెవరితో మాట్లాడాను. సో అందుకే ఆ తెలుగు లెసన్స్ లాస్ట్ 20 years తగ్గిపోయింది. సో ఐ హ్యావ్ అ రీజన్ వై నా తెలుగు బాలేదు. It's fantastic. It's good. So, but yeah, it's so nice to see you, Krishna, and I would love to see you in Bangalore. We should plan some panel session. I would love for you to lead it and see, more from North India also. And yeah, yes. All right, thank you very much. Kiran, Navya is here. Navya, big claps to Navya. Chala adbhutanga. Navya is from Virginia, did amazing job ee mottam program ki. And May 4th నుంచి May 10th వరకు we have youth program starting. So I'm excited ఈ నెక్స్ట్ యూత్ ప్రోగ్రామ్ కి. ఆ తర్వాత then 11th మనం మళ్ళీ రీఇన్వెంట్ 3 బిఫోర్ ఐ కమ్ టు ఇండియా, ఇది లాస్ట్ రీఇన్వెంట్. అండ్ మన సత్యవాణి మేడం కూడా ఉంది. మేడం మీ మెసేజ్ కూడా ఒకసారి ఇచ్చేయండి అందరికి. ఫ్రమ్ వైజాగ్, షీఈ్ అవర్ గ్లోబల్ మాస్టర్ ఫ్రమ్ వైజాగ్.
హాయ్ బడి, అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు, బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ రోజు అన్ని ప్లేసెస్ లో 1000 పీపుల్స్ తో గ్రూప్ మెడిటేషన్ అవుతుంది. వ్యాలీలో, కైలాస్పూర్ లో అవుతుంది, మరి జగన్నాథ్ గట్టు, వశిష్ఠ గౌతమి, మరి చిన్న చిన్న పిరమిడ్లు, పెద్ద పిరమిడ్లు అన్నిట్లో కూడా ఎక్కువగా ఈ 10 to 12 మెడిటేషన్ అంత వాల్యుబుల్ గా ఈ రోజు సెషన్ మీద ఎండ్ అవ్వడం మంది. ఇందులో ఈరోజు అన్ని విషయాలుగా మంచి నాలెడ్జ్ అంతా మాట్లాడుకోవడం, 170 మెంబర్స్ ఈరోజు ఇందులో జాయిన్ అవ్వడం చాలా చాలా బాగుంది. ఇప్పుడు చాలా దగ్గరగా ఇంకా బాగుంది. 2 సెషన్స్ అయిపోయి అప్పటికి. నిజంగా నువ్వు చెప్పినట్టుగా ఈరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క వర్క్ షాప్ చేయొచ్చు చెప్పాలంటే. అబండెన్స్ కావచ్చు, ప్రతి ఒక్కదా మరి ఎంత మాట్లాడినా కానీ సబ్జెక్టు విశాఖపట్నం ఇక్కడ ఉంది, హైదరాబాద్ ఇక్కడ ఉంది, అమెరికా ఉంది, జస్ట్ రూట్ మ్యాప్ తెలిసింది అంతే. ఇప్పుడు వర్క్ షాపులు వన్ డే వర్క్ షాపులు, ఇలా 2 days వర్క్ షాప్ చేస్తే అప్పుడే డెప్త్ ఆ గ్రిప్ వస్తుంది అసలు చెప్పాలంటే. తప్పకుండా ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ తో చేయడం ఒక ఎత్తు అయితే మాత్రం, ఓన్లీ యంగ్స్టర్స్ తోని మాత్రం తప్పకుండా నెలకి కానీ 2 నెలలకు కానీ ఒక జూమ్ సెషన్ కానీ వర్క్ షాప్ కానీ యంగ్స్టర్స్ తో పూర్తిగా, ఇంకా అంటే నాలెడ్జ్ టీచర్స్ కావాలి మనకి, వినేవాళ్ళు కాదు ఎక్కువ మంది. సబ్జెక్ట్ విని ప్రాక్టికల్ చేసేవాళ్ళు కాకుండా మనకి కావాలి గురువులు కావాలి, చెప్పేవాళ్ళు టీచర్స్ కావాలి. ధ్యాన జగత్ కావాలంటే 100 మంది 1000 మంది మాస్టర్స్ సరిపోరు. ఒక పరిలాట వాళ్ళు ఒక 1000 మంది కావాలి. ఒక కృష్ణలాట వాళ్ళు అందరిలాగా చాలా మంది కావాలి, ఆర్గనైజర్లు కావాలి. ఇంతమంది కావాలంటే మనం చాలా చాలా చక్కగా ఈ వర్క్ షాప్ అనేది చాలా బాగుంది. నేనైతే 4-5 సెషన్స్ లైవ్ గా వచ్చాను, కానీ నేను అప్పుడప్పుడు నేను మొత్తం ప్రోగ్రామ్ అంతా చూస్తూ ఉన్నాను. నాకు చాలా చాలా నచ్చుతుంది, చాలా అద్భుతంగా ఉంది. 21 days అని కూడా ఆ నెంబర్ కూడా చాలా బాగుంది. ఏదో తక్కువ డేస్ కాదు, అలానే 41 days కాకుండా మళ్ళీ ఎప్పుడెప్పుడు కొత్త సెషన్ స్టార్ట్ అవుతుందా అనేది. మరి ప్రతిసారి యొక్క కళలు నిజం చేయడానికి ఎంతమంది ఎంత శ్రద్ధావాన్ లవతే జ్ఞానంగా ఉన్నారో. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం మాకు తెలిసింది ఇంత. ఇంకా తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఉంటానే ఉంటది. ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి అనేది మనకి ఇక్కడ మెయిన్ PSSM లో. అలా చెప్తూ ఉంటేనే ఇంత ప్రొఫెషనల్ గా ఇంత చక్కగా మాట్లాడడం కానివ్వండి, అంత కమాండింగ్ కానీ అంత గ్రిప్ కానీ వస్తుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు వినడమే కాకుండా ప్రాక్టికల్ గా మీకు తెలిసిన వాళ్ళకి, మీకు తెలిసిన జ్ఞానాన్ని ఈ 21 days ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నారో, మీరు ఏం తెలుసుకున్నారో మీరు చెప్తూ ఉంటేనే ప్రాక్టికల్ అవుతుంది మనకి. ప్రాక్టికల్ చేయాలంటే ఖచ్చితంగాను చాలా బాగుంది పరి. మన నెక్స్ట్ దీనికోసం మళ్ళీ ఎదురు చూస్తూ ఉన్నాం. జూన్ లో ఇక్కడ కలుద్దాం, మళ్ళీ నెక్స్ట్ అమెరికాలో కలుద్దాం. తప్పకుండా. మేడం. సో అందరికి థ్యాంక్ యూ. మనం ఇవాళ ఈ సెషన్ ఈ 21 days ఇవాళతో క్లోజ్ చేసుకుంటున్నాం. ట్రూలీ ఐ ఎంజాయ్ ఈ టైమ్. ఐ రియలీ లుక్ ఫార్వర్డ్ మీ అందరినీ కలవడానికి. అండ్ నవ్య, థ్యాంక్ యూ. కిరణ్, భాను, everyone, Vishnu, Indu, అందరూ వాలంటీర్స్, సూపర్ హ్యాపీ. అండ్ బై ద వే ఈ వీకెండ్ మనం గ్లోబల్ వాలంటీర్ మీటింగ్ కూడా పెడుతున్నాం. సో మీరు వాలంటీర్గా జాయిన్ అవ్వాలి, నెక్స్ట్ ఏంటి మనం మాట్లాడాలి అంటే గ్రూప్లో పెట్టండి. కిరణ్ విల్ రీచ్ అవుట్, మీటింగ్ డీటెయిల్స్ పంపిస్తారు. మన జూమ్లో కలుద్దాం గ్లోబల్ వాలంటీర్ ప్రోగ్రామ్ కోసం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. విల్ సీ యూ ఆన్ May 11th మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్ ద యూత్, ఐల్ సీ యూ ఆన్ May 4th. May 4th మిమ్మల్ని కలుస్తాం. ఓకే, ఆల్ రైట్, బాయ్ బాయ్.